రామగుండం డివిజన్ 3వ పరిధిలోని ఓసీపీ 1 గని మేనేజర్గా పదోన్నతిపై పడుతున్న అధికారి రావుల పాపయ్యను మైనింగ్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. బుధవారం ఓసీపీ 3 గని ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. రక్షణతో పనిచేసే ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తామని ఓసీపీ 3 గని సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తూ మేనేజర్గా పదోన్నతి పొందిన రావుల పాపయ్య పేర్కొన్నారు. సింగరేణి సంస్థ పురోగతికి కార్మికులు అధికారులు ఐక్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. సింగరేణి లక్ష్య సాధనలో మైనింగ్ సిబ్బంది పాత్ర మరువలేనిదని కొనియాడారు. పనిలో అంకితభావం, సమిష్టి కృషితో పనిచేయడం ద్వారా అధిక ఉత్పత్తి సాధించవచ్చునని సూచించారు. తన పదవీ కాలంలో సహకరించిన మైనింగ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్ సిబ్బంది నాయకులు మాదాసి రామ్మూర్తి, డి శ్రీనివాస్, జల్ల రవీందర్ రెడ్డి, అజయ్, రాజన్న, రమేష్ బాబు, రాజేష్, లావకుమార్, విజయ్ కుమార్, వెంకటేష్ గౌస్, రామకృష్ణప్ప, గురుచరణ్, జనగామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాంకర్ 14 అందరూ చూస్తే నిజంగా నాకు నోట మాట కూడా ఆడలేదు. మీ అందరితో 4 సంవత్సరాలు కలిసిమెలిసి చేశాము, తిట్టుకున్నాము, ఏమో అనుకున్నాము. ఒక్కోసారి కోపం వచ్చినా సరే అది వృత్తిరీత్యా తప్ప, కోపం వచ్చినా సరే అది ఆప్యాయంగా ఉండే తప్ప, మళ్ళీ నేను ఎంత ఒక్కోసారి కోపడ్డా సరే వాళ్ళు కూడా సార్ కోపంలో ఉన్నారనే తప్ప ఎప్పుడు కూడా నాకు సార్ మీరు ఇట్లా అని సార్ వాళ్ళు కూడా ఎప్పుడు రివర్స్ అవ్వలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఏమలేదు. నాకు అది ఒక్కోసారి మిమ్మల్ని ఇడిచెళ్తున్నాను నిజంగా ఒక రకంగా బాధగానే ఉంది. ఇంత అభిమానం చూపెడుతున్నందుకు వేరే ఎక్కడ కూడా నేను అయితే ఏలిపిలో చూసినా కానీ ఏలిపిలో 8 ఇయర్స్ చూసినా కానీ ఇంత అభిమానం అయితే ఎక్కడ అనేది రాలేదు. ఓకే ఉన్నదే కానీ వాళ్ళకి నేనైతే మర్చిపోలేము. మీ పేరు నాకు అందరి పేరు చెప్పలేమైనా సరే అందరికి కూడా ఓకే. మీరు ఎక్కడున్నా సరే నేనైతే ఓర్మలతో మ్యాక్సిమం ఇక్కడ ఎవరితో మ్యాక్సిమం సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడో ఏదో ఒక్కోసారి తప్ప మ్యాక్సిమం అందరితో మంచి ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని ఇచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఓకే వృత్తిరీత్యా తప్పదు కాబట్టి ఓకే అందరికి కూడా నేను ఇలా సన్మానించాను. అందరికి కూడా థ్యాంక్ యూ.